నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ రోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని మరియు ప్రియదర్శిని బాలవిహార్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు అద్దంకి కేశవరావు గారి 107వ జయంతిని పురస్కరించుకొని కేశవరావు కుమారుడు బుద్ధ చంద్రదేవ్ మరియు స్కూల్ స్టాఫ్ వారి చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించి జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ సందర్భంగా చదువు గొప్పదనాన్ని, కేశవరావు రచనల వైశిష్ట్యాన్ని దేవ్ పిల్లలకు వివరించారు. ఎక్కువ జీవితం ఇక్కడే గడిపారు. కొత్తపేట వాడపాలెంలోనే స్కూల్ టీచర్గా, స్కౌట్ ఆఫీసర్గా గడిపారు. అలాగా ఉద్యోగం చేస్తూ సైకిల్ రాదే, ఎక్కడికైనా నడిచే, బస్సు లేకపోతే రావులపాలెం స్కూల్కి నడిచి వెళ్ళిపోయేవారు వాడపాలెం నుంచి. అలాగే అమలాపురంలో మా బంధువులు గోటేటి సరస్వతిబాయి గారు వాళ్ళు ఉండేవారు. అమలాపురం కూడా మా నాన్నగారు నడిచి వెళ్ళిపోయేవారు. తెల్లవారుజామున 5 గంటలు లేచి నడక మొదలైతే 7-8 అమలాపురం వెళ్ళిపోయేవారు. చాలా నిబద్ధతగా, చాలా చక్కగా జీవితం గడిపి 7 సంతానం. నేను ఆఖరివాడిని. నా పైన 6 ఉన్నారు. ఇంతమందిని చదివించుకుంటూ చక్కగాను అనేక గ్రంథాలు రాశారు. గౌతమ బుద్ధుడి మీద 4088 పద్యాలతోటి మహాగ్రంథం రాశారు. ఒకటే కాదు, ఆయన ఇంకా ఇతర గ్రంథాలు ఒక 60 దాకా రాశారు. ఆయన రాసిన 13 పుస్తకాలు మనం ప్రింట్ చేయించాం. అయితే బ్లాగ్ ఏర్పాటు చేశాం 2020లో. 2020లో కోవిడ్ సమయంలో స్కూలు జరగనప్పుడు, మే నెలలో ఎవరు బయటికి వెళ్ళకూడదు అన్నప్పుడు తాతయ్య గారి పాత పుస్తకాలన్నీ తీసి ప్రతి పేజీ స్కాన్ చేసి అనిల్, తుషార, నేను ఇంకా అందరం కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఆ పుస్తకాలన్నీ బ్లాగ్లో పెట్టాం, PDF కింద. అదే కమ్మని కథలు, లేకపోతే స్కౌట్ పుస్తకాలు, లేకపోతే మీరు చదివే కొన్ని పుస్తకాలు, పడవగతి తెచ్చిన పరివర్తన, ఇట్లాంటి కథల పుస్తకాలు. అలాగే చిన్నపిల్లలకి బొకే ఆఫ్ రైమ్స్ అండ్ పోయమ్స్, ఇట్లాంటి కొన్ని పుస్తకాలు, 5-6 పుస్తకాలు మీరు చదవడానికి వీలైన పుస్తకాలు ఆ బ్లాగ్ లో ఉన్నాయి. ఆయన జీవితం సంబంధించిన మొత్తం విషయాలన్నీ కూడా ఆ బ్లాగ్ లో ఉన్నాయి. ఎలాగా అప్పట్లో చదువుకున్న పిల్లల గ్రూప్ ఫోటోలు కూడా ఆ బ్లాగ్ లో ఉన్నాయి. ఆ బ్లాగ్ ని ఇవాళ నేను మీ గ్రూప్ లో పెడతాను. కేవలం పుస్తకాలు చదవాలనే కాదు, అప్పట్లో స్కూల్ ఎలా నడిచింది ఏంటి అన్నది, అప్పటి ఫోటోలు అవి కూడా మీరు ఆ బ్లాగ్ లో చూడొచ్చు. దశల వారీగా తేలిగా విడివిడిగా ఉంటాయి ఆ పుస్తకాలన్నీ. ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం ఓపెన్ చేయొచ్చు. అర్థమైందా? పుస్తకావిష్కరణ సభలు అన్నీ ఉంటాయి అందులో. వాటితో పాటు అందాల స్వర్గసీమ పుస్తకము, అందాల స్వర్గసీమలో దేశభక్తి గీతాలు ఒక 12-13 పాడారు కదా మీరు. ఆ పాటలు అప్పుడు పిల్లల చేత పాడించిన పాటలు కూడా ఆ బ్లాగ్ లో ఉన్నాయి. ఆడియో వస్తుంది, వినొచ్చు, నేర్చుకోవచ్చు. అలాగే రాధికా శాంతవనము అనే ఒక పుస్తకాన్ని కూడా ఆయన రాశారు, కృష్ణుడి మీద భక్తి గీతాలు. అందులో కూడా కొన్ని పాటలు రికార్డు చేశారు మ్యూజిక్ తోటి. కాకినాడలో స్వర్ణరత్న నృత్య విద్యాలయం అని మా రెండో అక్కయ్య గారు నడుపుతున్నారు.
2010లో ఈ క్యాసెట్ ని రూపకల్పన చేయించారు. ఆ పాటలు కూడా ఆ బ్లాగ్ లో ఉన్నాయి. పిల్లలకి వినడానికి వీలుగా, చదవడానికి వీలుగా అందులో కొన్ని ఉన్నాయి. బ్లాగుని గమనించండి. అలాగే ఫోటోలు కూడా మీరు చూడొచ్చు. ఎన్ని ఫోటోలు ఉంటాయి అందులో. ఆ బ్లాగుని మరింత విస్తృతపరిచి ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ లో పెట్టినవి, ఆ తర్వాత యానివర్సరీలు అవి చేసినవి, తాతయ్య గారి జీవితానంతరం మన స్కూల్ ఎలా నడిచింది, అవన్నీ కూడా ఆ బ్లాగ్ లో చేర్చే ఉద్దేశంతో ఉన్నాను నేను. 50 ఏళ్ళు నడిచింది కదా మరి స్కూల్. ఇప్పుడు 50వ సంవత్సరం నడుపుతున్నాం కదా మనం స్కూల్ని. అన్ని రకాలు అందరూ చేర్చి ఎప్పటికప్పుడు అప్డేట్ చేద్దామని ఉందన్నమాట. 2020లో బ్లాగ్ ఏర్పాటు చేసిన తర్వాత అప్పట్లో అముద్రితాలుగా ఎంటర్ చేసిన పుస్తకాల్లో ఆ తర్వాత 5-6 పుస్తకాలు ప్రింట్ చేశాం. ఇందాక చెప్పాను కదా, అకేరా కమ్మని కథలు, పడవగతి తెచ్చిన పరివర్తన, అశోకుడు ఏకపాత్ర, గౌతమ కళ్యాణము, పేదరాలు, ఇట్లాంటి పుస్తకాలు ఆ తర్వాత ప్రింట్ చేశాం. వాటిని మళ్ళీ ప్రింట్ చేసినవన్నీ ముద్రితాల్లో చేర్చి అముద్రితాల్లో ఆ పుస్తకాలను తీసేశాం. ప్రింట్ చెయ్యనివన్నీ కూడా ఆయన చేతిరాతతోటి ఆ అముద్రితాల కింద అలా ఉంచామన్నమాట. ఆ బ్లాగు అందరికీ ఉపయోగపడే బ్లాగే. చదువుకునే వాళ్ళకి, మన స్కూల్లో పూర్వం చదువుకునే విద్యార్థులకి, తాతయ్య గారి దగ్గర పూర్వం చదువుకున్న వాళ్ళకి, సాహితీ మిత్రులకి, అభిమానులకి, అందరికీ కూడా ఆ బ్లాగు ఎన్నో విషయాల్ని బోధిస్తుందన్నమాట. ఎన్నో విషయాలు అందులో చూసి తెలుసుకోవచ్చు. ఈ విషయం మీకు చెప్దామని ఈరోజు తాతయ్య గారి 107వ జయంతి 107వ జయంతి సందర్భంగా 98వ జయంతికి ఎదురుకుండా పెద్ద వేదిక వేసి తాతయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించాం. చాలా గ్రాండ్గా చేసాం. 98వ జయంతి. ఓకేనా? మిమ్మల్ని అందరినీ నుంచోబెట్టేశాను. అందరికీ మరొకసారి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ శుభాకాంక్షలు. మరియు మన స్కూలు వ్యవస్థాపకులు అద్దంకి కేశవరావు గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ. ఓకేనా? ఓకే.